హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి పరమ గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. నిన్నటి నుంచి ఎంతో చక్కగా 7 days వర్క్ షాప్, దాంట్లో అద్భుతమైన పత్రిసారక ప్రసంగాలు అంత జత చేసి ఒక పుస్తకంలో జతపరిచిన పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొలుపులు అనే ఆ బుక్ తో ఆ గ్రంథంతో నిన్న ఒక టాపిక్ డే 1 పూర్తి చేసుకున్నాం. ఈ రోజు డే 2 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈ రోజు ఒక చక్కటి టాపిక్ తో మనతో లక్ష్మీ మేడం గారు హైదరాబాద్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ 3 రకాల లంకనాలు, వివరంగా ఒక వివరాలు తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం మేడం ని ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ధ్యానానికి పరిచయం చేసినటువంటి పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ముందుగా నా కన్న తల్లిదండ్రుల పాదపద్మాలకు నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. మా అత్త మామలకు, నా భర్తకు, నా పిల్లలకు హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2019 డిసెంబర్లో కరోనా పీరియడ్ అయిపోయింది. అప్పటికి డిసెంబర్లో రిలీఫ్ ఇచ్చారనమాట. ఆ రిలీఫ్ మూమెంట్లో యథాలాపంగా నేను యూట్యూబ్ ఇలా చూస్తూ ఉన్నప్పుడు, ఒక మంచి వీడియోస్ గురించి చూస్తూ ఉన్నప్పుడు గురు సాంగత్యం అని రవిశాస్త్రి గారి ప్రోగ్రామ్స్ వచ్చాయి. వస్తే అందులో నేను చూస్తూ కింద గైడ్ లైన్స్ ఇస్తారు కదా, అక్కడ చూశానన్నమాట. ఈ పిఎంసి ఏంటి, దాని మీద ఒక థర్డ్ ఐ లాగా ఉంది, అది ఏంటి అన్నట్టుగా నేను చూసుకుంటూ కింద స్క్రోలింగ్ చూస్తుంటే అందులో ఈ ధ్యానం గురించి ఉంది. పిరమిడ్ ధ్యానం అని ఉంది. ఎలా కూర్చోవాలి, ఏంటి, ఎలా చేయాలని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ చూసుకుంటూనే ఆ రోజు నుంచి స్టార్ట్ చేశా ధ్యానం చేయటం. అలా స్టార్ట్ చేస్తూ అంటే అనుభవాలు అవి ఏం తెలియవు, నాకేమి రాలేదు. కానీ అంతకుముందు ఒక మెడిటేషన్ చేసేదాన్ని. ఒక రాత్రిపూట ఒక 1/2 గంట చేసి పడుకునేదాన్ని అనమాట. అయితే అలా ఎప్పుడు ఆలోచనలు వచ్చేవి. ఆ 1/2 గంట కూడా ఆలోచనలు వస్తూ ఉండేవి. అలా 1 year చేశాను. 1 year వరకు నాకు ఆలోచనలతోటే సరిపోయింది. తర్వాత ఎప్పుడైతే ఇది పరిచయం అయిందో నాకు ఈజీగా కూర్చోవటం సాధ్యమైందనమాట. అప్పుడు ఆలోచనలు చాలా తక్కువ, అంటే తక్కువ, అసలు చాలా తక్కువగా వచ్చేవి. అలాగే అంటే ఒక్కొక్క గురువు దగ్గర నేర్చుకుంటూ ఉన్నానన్నమాట. అంటే మన పిరమిడ్ దాంట్లోనే కొన్ని రోజులకి గుడాకేశ చేయటము, అలా 6 నెలలు చేయటము, అందులో చాలా కొంత ఎక్స్పీరియన్సెస్ రావటం అనేది జరిగింది. తర్వాత అట్లా అట్లా అందరి విజ్డమ్ తీసుకోవటం జరుగుతా ఉంది. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు వినటము, వాళ్ళ సోల్ టాక్స్ వినటము పిఎంసిలోనే, ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు తర్వాత మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు, అంటే పూర్ణాత్మ శ్రీధర్ గారు, తర్వాత డిఎన్ఎస్ వనలత మేడం వాళ్ళు ఈ యూనివర్సిటీ తరపున క్లాసెస్ కండక్ట్ చేస్తారనమాట, సర్టిఫికెట్ కోర్సు. అట్లా దాంట్లో ఆచార్యగా ట్రైనింగ్ తీసుకున్నాను. అప్పటి వరకు నేనేం క్లాసులు చెప్పలేదండి. దాంట్లో ఎప్పుడైతే ఆచార్యగా ట్రైనింగ్ తీసుకున్నానో అప్పుడు కొంత నాకు ధైర్యం కలిగిందనమాట. అరే, నేను కూడా చెప్పగలనేమో అన్నట్టుగా నేను అలా సప్తర్షి మండలి జూమ్లో ఒక క్లాస్ చెప్తూ అలా స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతోంది. నేను అందరిలాగా నేను బాగా చెప్పలేనేమో కానీ నా వరకు నేనైతే ప్రయత్నం చేస్తున్నా. అంటే నేర్చుకుంటూ ఉన్నాను, అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాను. అంటే మనకు పత్రిజీ చెప్పారు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని. అది మొదట్లో నేను ధైర్యం చేయలేకపోయాను. తర్వాత ఎప్పుడైతే నేను మహాదృష్ట గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ తీసుకున్నానో, అక్కడ నేను ఆచార్యగా ట్రైనింగ్ తీసుకున్నాను. అప్పటి నుంచి కొంత నాలో ఒక ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడింది. అప్పటి నుంచి క్లాసులు నాకు తెలిసినంత మేర చదువుకుని, మన పత్రిజీ కాన్సెప్ట్సే అన్నీ కొంత చదువుకుని అర్థం చేసుకుని అలా కొంత చెప్పడం నేర్చుకుంటున్నాను ఇంకా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే లంకణం పరమౌషధం అనే టాపిక్ మీద నాకు ఇచ్చారు. దాని గురించి మనం తెలుసుకుందాం. నేను కూడా నా వంతుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నాకు తెలిసినంత మేర నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ లంకణం పరమౌషధం అనేది నా చిన్నతనం నుండి నేను వింటూనే ఉన్నా. కానీ ఎప్పుడు పాటించలేదు. అంటే కాకపోతే ఏంటంటే, మన చిన్నతనంలో మనకి ఏదైనా ఒక జ్వరం గానీ, తర్వాత ఏమైనా జరిగినప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, హోమ్ రెమెడీ చేస్తూ తక్కువ తినిపిచ్చేవాళ్ళు. అంటే 3 పూటల ఆహారం తినమని చెప్పేవాళ్ళు గాదు. ఏదో ఒక పూట ఇచ్చి, ఏదో ఒకటి పెట్టి ఇడ్లీనో ఏదో ఒకటి పెట్టేసి ఊరుకునేవాళ్ళనమాట. అంటే అప్పటి నుంచే వాళ్ళకొక అవగాహన ఉంది. లంకణం పరమౌషధం అనేసి. అంటే పెద్దవాళ్ళైతే లంకణం ఉండేవాళ్ళు. అప్పుడు మేము చిన్న పిల్లలం గాబట్టి, ఏదో కొంత పాపం ఆకలికి ఆగుతారో, ఆగలేరో అన్నట్టుగా కొంత పెట్టేసి తక్కువ ఫుడ్ పెట్టేవాళ్ళనమాట. అట్లా అయితే తొందరగా తగ్గుతుందని. ఎప్పుడు మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు గాదు. కొద్దిగా జలుబు చేసిందనుకోండి, సొంఠి పంచదార గానీ, సొంఠి బెల్లం గానీ బాగా దంచి కొద్దిగా నోట్లో వేసేవాళ్ళు. ఆ ఘాటు తెలియకుండా. అట్లా అన్నమాట. అలా చిన్న చిన్న రెమెడీస్ తోటే నేను పెరిగాను. ఇప్పటికి గూడా నాకు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ. ఆ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూనే ఇప్పటి వరకు నేనొస్తున్నా. ప్రస్తుతం అయితే నేను పూర్తి ఆరోగ్యవంతురాలినండి. ప్రస్తుతం ఏమీ లేవు. ఈ లంకణం పరమౌషధం ఎప్పుడైతే ఈ ఆయుర్వేదం వీటి మీద ఎంత అవగాహన వచ్చిందో అప్పటి నుంచి నేను ఇంకా గూడా చిన్న చిన్న రెమెడీస్ తోటే నేను తగ్గించుకుంటూ ఏదున్నా గూడా ఆ విధంగానే నేను తగ్గించుకుంటూ వస్తున్నా. ఓకే. ఈరోజు మన పత్రిజీ కాన్సెప్ట్ లంకణం పరమౌషధం మీద తెలుసుకుందాం. అసలు ఏంటి మన పత్రిజీ ఏం చెప్పారు అసలు అనేసి. ఇది మనకిప్పుడు అర్థమైపోయింది. ఇది ఆయుర్వేద కాన్సెప్ట్ అనేది మనకైతే అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉన్నాం. తర్వాత ఏ బుక్కులలో గూడా వింటాము. తర్వాత ఎక్కడైనా ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా ఏదో ఒక సందర్భంలో చెప్తూ ఉంటారు. మనం ఏదైనా ఆయుర్వేదం స్పీచెస్ విన్నప్పుడు గూడా అందులో గూడా ఈ మాట తప్పకుండా వస్తుంది. ఎవరో ఒక నోటి ద్వారా వస్తూనే ఉంటుందనమాట. అయితే అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు అసలు ఇది ఈ పదం అసలు ఎందుకొచ్చింది? దీనివల్ల అసలు ప్రయోజనాలేంటి? అనేది మనకి పత్రిజీ చాలా బాగా చెప్పారనమాట. చాలా సింపుల్‌గా చెప్పారు. అది వింటూ ఉంటే మనకి అర్థమవుతుందనమాట. అసలు ఎందుకు పాటించాలి అనేసి. అయితే ఇది మన జీవించే విధానంలోనే ఇది పెట్టారు. లంకణం పరమౌషధం అని. లంకణం చెయ్యాలి అని చెప్పేసని పెట్టారు మనకి. అయితే ఈ మన పత్రిజీ ఏం చెప్పారంటే, మనసా వాచా కర్మణ మనం జీవించే విధానంలోనే 9 సూత్రాలున్నాయి. ఆ 9 సూత్రాలు ఏంటివి అనంటే, ఆ 9 సూత్రాలను గనక పాటిస్తూ ఉన్నట్లయితే, మనకు ఆరోగ్యం తథ్యం అని చెప్తున్నారు. చెప్పకనే చెప్పారనమాట. అయితే అందులో మనకి ముఖ్యంగా 9 ఉంటాయి. 9 జీవన సూత్రాలున్నాయి. ఈ 9 జీవన సూత్రాలు కనుక పాటించినట్లయితే, మనము జీవితాంతం మనం బ్రతికి ఉన్నంత కాలం గూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే అందులో మొట్టమొదటిది ఏమన్నారంటే, యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. అలాగే యుక్తయోచనం, మితయోచనం, నిర్యోచనం. ఇట్లా మనసా వాచా కర్మణ. మనస అంటే ఏంటి? యుక్తయోచనం, మితయోచనం, నిర్యోచనం. వాచ అంటే యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. అంటే మౌనం. నిర్భాషణం అంటే మౌనం. అలాగే కర్మణ యుక్తాహారం, మితాహారం, నిరాహారం. ఇలా మనస వాచ కర్మణ ఇలాంటి విధానంలో గనక మనం పాటిస్తూ ఉంటే ఆరోగ్యం మనకి చేకూరుతుంది. అయితే మనకి దేహానికి ఆహారానికి అత్యంత దగ్గర సంబంధం ఉంది. ఎందుకు? మనం ఆహారం ఒకరోజు మనం తినలేదనుకోండి, మన ఒళ్ళు నీరసం వచ్చేస్తుంది. నిద్ర పట్టదు. మళ్ళా తెల్లవారు లేచి మనము పని చేసుకోలేము. అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టే మనము ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతామనమాట. అయితే ఈ ఆహారం ఎలా ఉండాలి? మరి ఇప్పుడు తినేవాళ్ళు చాలామంది మాంసాహారం తింటున్నారు. మాంసాహారము యుక్తాహారమా? మరి శాకాహారం యుక్తాహారమా అంటే శాకాహారమే మనకి యుక్తాహారం. ఒక మంచి ఆహారం అంటే శాకాహారమే. మనకి మాంసాహారం ఎందుకు వద్దంటారు అంటే, అది రజోగుణాన్ని పెంచేటువంటి ఆహారం కాబట్టి మనకి మాంసాహారము నిషిద్ధం అన్నారు. అలాగే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, మనకి కూరలు లేవు. ఇప్పుడు జంతువులకి కూరలుంటాయి. పంజాలుంటాయి. ఎలా ఉంటాయి పంజాలు? ఇప్పుడు పంజాలు ఇలా ఉంటాయి వాటికి. గోర్లుంటాయి. ఎందుకుంటాయి? ఒక జంతువుని గాని, ఒక మాంసాన్ని గాని పట్టినప్పుడు ఆ గోళ్ళతో చీల్చుకొని, ఆ కూరలతో పీక్కొని తింటుంది. మరి ఆ పలువరసలాగా, ఆ పంజాల్లాగా మనకున్నాయా? లేవు కదా!
అందుకనే మనకి మన శరీరము లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మనకి శాకాహారం తినటం వల్ల అది అరుగుదలకు వాటికి కూడా సంబంధించేటట్లుగానే మన లోపల అవయవాలు, లోపల జీర్ణ వ్యవస్థ గాని అవన్నీ కూడా రూపొందించబడ్డాయి. మరి మన పేగు చాలా పెద్దగా ఉంటుంది. మనకు జీర్ణం అవ్వటానికి ఒక 3 అవర్స్ టైం లోపల అయిపోతుంది. కానీ జంతువులకి ఆ జీర్ణ వ్యవస్థ అనేది చాలా కుంచించుకొని ఉంటుంది. చిన్నగా ఉంటుంది. అందుకని వాటికి అరుగుతుంది తొందరగా. కానీ మన మానవులకు అరగటానికి 72 అవర్స్ పడుతుంది. అంటే 3 డేస్ పడుతుంది. అందుకనే పూర్వం ఏం చేసేవాళ్ళంటే మాంసాహారం అంటే ఈ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు మాంసాహారం ఒక వారం రోజుల నుంచే వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు కాదనమాట. ఏదైనా పండగలు వచ్చినప్పుడు వాళ్ళు తినేవాళ్ళు. అప్పటి నుంచి శుభ్రం చేసుకుంటూ అంతా చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఒక వారం రోజుల నుంచే ఏమి వండకుండా తినకుండా అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళ బాడీలు క్లెన్స్ అయ్యేవి. ఒక వారం రోజుల పాటు అంతకుముందు తిన్నా కూడా అరిగిపోయి లోపల క్లీన్ అనేది ఏర్పడేది. కానీ ఇప్పటి పరిస్థితులు ఎలా ఉందంటే రేపు మనం ఉపవాసం ఉంటున్నారు అంటే ముందు రోజు అసలు ఇంక రేపు తప్పితే ఇంకా మళ్ళీ ఎల్లుండి దొరకదేమో అన్నట్టుగా ముందు రోజే తినేస్తారు. తినేసి నెక్స్ట్ డే మన పండుగ చేసుకోవటం. మనం ఏమనుకుంటున్నాం 72 అవర్స్ పడుతుంది మాంసాహారం అరగటానికి అని చెప్పుకుంటున్నాం. కానీ ముందు రోజు తినేసి అది కడుపులోనే ఉంటుంది. అలాగే రేపటి పండుగ చేసుకోవటం కదా! అది ఎంత తప్పైన విషయం కదా! సరే, మనకు తెలిసింది యుక్తాహారం. ఆ యుక్తాహారం కూడా ఎలా ఉండాలి? మనం శాకాహారమే తింటున్నాం. శాకాహారం తింటున్నాం కానీ ఎలా తింటున్నాము? అది కూడా చూసుకోవాలి. మనం తినేది ఇదే కదా అని చెప్పేసని గుండిగలు లాగించేయటమా? ఎలాగ తినాలి? మితంగా తినాలి. మనకు బాగా కరకరా ఆకలి అవుతుంది అనుకోండి, నకనకలాడే ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు తినడం మొదలు పెట్టాలి. అప్పుడు ఆ నకనక ఆకలి కూడా అది తగ్గింది అంటే నకనక ఆకలి తగ్గింది అని అంటే ఆపేయాలి. అంటే పత్రిజీ ఏం చెప్తారంటే 10 పిడికిళ్ళు తినే చోట 5 తిని కొంత గాలి పోవడానికి వాయువు తిరగడానికి ఆపాలి. అలాగే మంచిగా డైజెషన్‌కి కూడా వీలుగా ఉండాలి అనేసి అట్లా ఆపేయమని చెప్తారనమాట. మనం తినవలసింది కూడా అలాగే తినాలి. బాగా కడుపు నిండా తినేసి, గొంతు దాకా తినేసి మనము ఏదైనా పని చేయాలన్నా నిద్రొచ్చేస్తుంది. బద్ధకమైతుంది. ఇలాంటివన్నీ కూడా కూడదు. మిత మితాహారం తినాలి. ఎంతవరకు తినాలి? ఎంతవరకు మన పనులను బట్టి గూడా మనం చేసే పని ఎలా ఉంటుంది? ఇప్పుడు పొలాలకెళ్ళే వాళ్ళుంటారు. పొలాలలో ఎంత పనుంటుంది? శారీరక శ్రమ చాలా ఉంటుంది. వాళ్ళు చాలా తింటారు. కానీ బక్కగా ఉంటారు. అంటే వాళ్ళంత శ్రమ చేస్తారు. అంత తింటారు గూడా. కానీ మనం శ్రమను బట్టి ఆహారం ఉండాలి. మనం చేసే పనేంటి? కూర్చొని చేస్తున్నామా? కూర్చొని ఇప్పుడు డెస్క్ మీద కూర్చునే వాళ్ళుంటారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ వాళ్ళుంటారు. సాఫ్ట్‌వేర్ జాబ్ వాళ్ళకి 24 అవర్స్ కూర్చునే ఉంటారు. కూర్చునే ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలి వాళ్ళు? హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఈజీ డైజెషన్ తీసుకోవాలి. కానీ అలాంటి వాళ్ళకేంటంటే ఫ్రీ ఫుడ్ ఇస్తారక్కడ. ఫ్రీ ఫుడ్ అంటే అక్కడ క్యాంటీన్స్ ఉంటాయి గదా! వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా! అని జెప్పేసి మొత్తం జంక్ ఫుడ్డే ఉంటుంది. ఆ జంక్ ఫుడ్ తింటారు, కూర్చుంటారు డెస్క్ మీద చేస్తూ ఉంటారు. అవి అవి ఆ డైజెషన్ అయ్యేదుందో లేదో మనకైతే తెలీదు కానీ వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియేట్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదిస్తారో కానీ ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్‌కే పెడుతూ ఉంటారనమాట. అందుకని అక్కడ గూడా మితాహారం ఉండాలి. ఆ మితాహారం గూడా హెల్తీగా ఉండాలి. ఒకవేళ తీసుకున్నా జంక్ ఫుడ్‌ని తీసుకున్నా ఎప్పుడో నెలలో ఒక్కసారి అలా తీసుకోవాలే తప్ప ఎప్పుడు గూడా తీసుకోకూడదు. మితాహారం తక్కువ తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లలో పెట్టి రోజుల తరబడి ఇప్పుడు ఫారెన్‌లో అయితే మరీ ఘోరం అనుకోండి. ఫారెన్‌లో అయితే ఒక వారం రోజులకు సరిపడా పెట్టేసుకొని అదే రోజు తింటూ ఉంటారు. మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళా వండుకొని మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అంటే పొద్దున్నెళ్తే రాత్రొస్తారు. వండుకునే టైం ఉండదు. మళ్ళా అదే మన ఓవెన్‌లో హీట్ చేసుకొని తినటం జరుగుతుంటుంది. కానీ అలాంటివి గూడా చేయకూడదు. ఎందుకంటే పోషక విలువలన్నీ పోయిన తర్వాత మనం తిని ప్రయోజనం ఏంటి మనకి? మనకి 3 గంటల మనం తినబోయే ముందు ఒక 3 గంటల ముందే వండుకొని తినమని చెప్తారు. ఇప్పుడు భగవంతుడికి ప్రసాదాలకు కూడా చూడండి. భగవంతుడి ప్రసాదం చేసినప్పుడు 3 గంటలు దాటితే భగవంతుడికి ప్రసాదం పనికిరాదు.
అది మనకే పెట్టారు. 3 గంటల వరకే చేసుకొని, అక్కడ నైవేద్యం పెట్టి, వెంటనే మనం తినాలి. అంతేగాని ఎప్పుడో పొద్దున చేసి పెట్టి, సాయంత్రం నైవేద్యం పెట్టి, ఇంకప్పుడు తినటం కాదు. అప్పటికప్పుడు చేసుకోవాలి. నైవేద్యం పెట్టుకోవాలి. పూజలు చేసేవాళ్ళు నైవేద్యం పెట్టుకోవాలి. అప్పుడు మనం తినాలి. అలా అన్నమాట. భగవంతుడికి ఏది చేసినా, పెట్టినా అది మనకు అనుగుణంగానే. కాబట్టి ఏదైనా ఫ్రెష్‌గా పెట్టాలి. ఫ్రెష్‌గా తినాలి. ఆ విధంగా అన్నమాట. మితాహారం తక్కువ తినాలి. అలాగే నిరాహారం అంటే ఒక్కరోజు, వారానికి ఒక్కరోజైనా మనము ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. అన్నం తినకుండా. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండాలి. అలా తక్కువ ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మనం మనకి దేహం మనకు చాలా ముఖ్యం. మనకి దేహము అనారోగ్యం పాలైతే మనం సాధన ఎలా చేసుకుంటాం? మనం సాధన చేసుకోవాలి కదా! ఏదైనా మంచి పని చేయాలన్నా, ఒక సక్రమమైన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా, మనకు దేహం సహకరించలేదనుకోండి, ఏం ప్రయోజనం? మనం ఏం చేయలేం కదా! మనకు ఆత్మ కూడా మంచిగుండాలి. మనకు దేహం బావుంటే ఆత్మ మనకి మంచి గైడెన్స్ ఇస్తుంది. మనం మంచి పనులు చేయడానికి సహకరిస్తుంది. దాని సలహాలు ఇవ్వడం కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటుంది ఆత్మ మనకు. మన దేహం గనక సరిగ్గా ఉంటే, మన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. అంతే కదా! తర్వాత యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. యుక్త భాషణం అంటే, యుక్త భాషణం అంటే ఏంటి? ఎలా మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఆహ్, అసలు అవతల వాళ్ళని మాట్లాడనివ్వరనమాట. బడబడబడ మాట్లాడుతూనే ఉంటారు. ఎంతసేపు ముయ్యరు. అవతల వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వరు మాట్లాడటానికి. పోనీ వీళ్ళే క్వెషన్‌లు అడుగుతారు. వీళ్ళే సమాధానం చెప్పేస్తారు. క్వెషన్ అడుగుతారు. సమాధానం చెప్పి నోరిప్పే లోపల వీళ్ళే సమాధానం చెప్పేస్తుంటారు. అట్లా కూడా మంచిది కాదు. తర్వాత తక్కువ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అసలు కరెక్ట్‌గా ఏం మాట్లాడాలి? ఒక సత్యమైన మాటలు మాట్లాడుతున్నారా? స్పష్టంగా మాట్లాడుతున్నారా? అది కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఇవన్నీ కూడా తెలుసుకొని మనం మాట్లాడుతూ ఉండాలి. అట్లా మనం మాట్లాడుతుంటే అవతలి వాళ్ళు మెస్మరైజ్ అయిపోవాలన్నమాట. అంటే ఈ ఈమె ఎంత బాగా మాట్లాడుతుంది, అతను ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఇతను మాట్లాడుతుంటే వినబుద్ధవుతుంది. ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు గదా! మనకు అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం బయట గూడా. మీరు చెప్తుంటే వినబుద్ధవుతుంది. అలాగని కొంతమంది అంటూ ఉంటారు గదా! అది ఎందుకు అనంటే మనం మాట్లాడే విధానం, నవ్వుతూ మాట్లాడటం, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం, ఇవన్నీ కూడా మనకి ఒక యుక్త భాషణం కిందకొస్తాయి. తర్వాత మంచి మాటలే మాట్లాడాలి. ఎప్పుడు చూడు ఇది నాకు లేదు, ఇది రాదు, ఇది వద్దు, ఇది లేదు. ఎప్పుడు ఒక అది పాజిటివ్‌గా మాట్లాడాలి. ఏది మాట్లాడినా ఎవరినైనా ఎంకరేజ్ చేయాలనుకున్నా, ఎదుటి వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు ఒక బాధతో మన ఎదురుగా వచ్చారు అనంటే, మంచిగా అవుతుందని ఒక పాజిటివ్‌గా వాళ్ళకి ప్రేరేపించి పంపించాలి గానీ, వాళ్ళని ఇది ఇంతే, నువ్వింతే, నువ్విలా చేస్తున్నావు కాబట్టి ఇలా అవుతోంది, ఇలాగని ఎప్పుడు చెప్పకూడదనమాట. మనం చక్కగా మాట్లాడాలి. వాళ్ళకి పనికొచ్చే మాటలు మాట్లాడాలి. పనికిరాని మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. సరికాని మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. చక్కగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతోటి. ఎలా మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడితే వాళ్ళకు ఉపయోగం, మనకు ఉపయోగం. ఇది కూడా చూసుకొని మాట్లాడాలి. మిత భాషణం చాలా తక్కువగా మాట్లాడాలి. చాలా తక్కువగా మాట్లాడాలి. అంటే ఎంత ఎంత అవసరమో మిత భాషణం అంటే ఎంత వరకు తక్కువ మాట్లాడాలి. మనకు అవసరం లేనిది అస్సలు మాట్లాడకూడదు. మిత భాషను చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే అసలు అవసలు మాట్లాడాల్సిన చోట మాట్లాడరు. అతిగా మాట్లాడతారు. అసలది అవతల వాళ్ళకు ఉపయోగం లేదు. మనకి ఉపయోగం లేని మాటలు మాట్లాడుతుంటారనమాట. అసలెప్పుడు గూడా అలాగా మాట్లాడకూడదు. అలాగా మాట్లాడుతూ 365 రోజులు గూడా మాట్లాడుతూ ఉండకూడదు. ఒకరోజు మనము మాట్లాడకుండా ఉండడం నేర్చుకోవాలి. ఒక వారానికి ఒక రోజు పెట్టుకోవాలి. ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఒకరోజు మాట్లాడకుండా ఉండాలి. మహాత్మా గాంధీజీ అలాగే ఉండేవాళ్ళంట. ఒక సోమవారం ఆయన ఉపవాసం ఉండేవారు. అలాగే అదే రోజు మౌనంగా కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా మనం గూడా ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మౌనం ఉండడం నేర్చుకోవాలి. ఈ మౌనం వల్ల ఏమండి ఉపయోగం ఏంటి? అనవసరంగా మేము ఇంట్లో మాట్లాడాలి, మాట్లాడకుండా ఉండలేము.
ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాదు, మనం మాట్లాడకుండా ఉండడం వల్ల, ఒక్కరోజు ఉండడం వల్ల మనకు చాలా శక్తిని పుంజుకున్న వాళ్ళమైతాం. చాలా శక్తిని తీసుకుంటాం. మన శక్తి చాలా ఆహ్, లోపలికి తీసుకుంటాము. చాలా ఎనర్జిటిక్‌గా తయారవుతాం. అంటే రీచార్జ్ అవుతామనమాట. ఇప్పుడు మనం ఫోన్‌కి ఎలా రీచార్జ్ పెడతామో, రీచార్జ్ అయిపోతే రీచార్జ్ పెడితే ఛార్జింగ్ పెడతాం గదా! అట్లాగనమాట. ఛార్జింగ్ అయిపోతే మనలో శక్తి పోతే, ఆ శక్తిని పుంజుకోవడానికి ఒకరోజు మౌనం ఉండాలి. ఉపవాసం గూడా అందుకే ఉపవాసం గూడా అలా శక్తిని తీసుకోవచ్చు. అలాగే మన అవయవాలకు కూడా ఒక రెస్ట్ ఇచ్చినట్టు అవుతుందనమాట. రోజు 365 రోజులు తింటూనే ఉంటే ఎలాగా? మనం ఒక్క రోజున అంటే మనకు ఏకాదశి పెట్టింది గూడా అందుకే. పూర్వీకులు ఏకాదశిని పెట్టింది అందుకే పెట్టారు. 15 రోజులలో ఒకరోజు మనం ఉపవాసం ఉన్నట్లయితే, మన శరీరంలోని ఆర్గాన్స్ అన్నింటికి రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీకే ఒక పని చెప్పారనుకోండి, 24 గంటలు పని చేయమని ఒక పని ఇచ్చారు. మీరెలా చేస్తారండి? 24 గంటలు చేయగలుగుతారా? మనం ఒక 6 గంటలు, 3 గంటలు నిద్రపోకపోతే మనం శరీరమే అలసిపోతుందే. అలాంటిది 65 రోజులు తింటూనే ఉంటారు. పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచు, సాయంత్రం డిన్నరు, మధ్యలో స్నాక్స్, కాఫీ, టీ ఎన్ని పడతాయో తెలవదు. ఇవన్నీ కూడా మానేసి నెలకు ఒక్కరోజు, వారానికి ఒక్కరోజో, లేదంటే నెలలో 2 సార్లో మన ఆరోగ్యరీత్యా అలా పెట్టుకున్నట్లయితే మనం దేహం ఆరోగ్యంగా ఉంటుంది. మన సాధనకి వీలవుతుంది. అలాగా అంతా మనకు మంచే జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మిత భాషణం అనుకున్నాం. మిత భాషణం అంటే తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడుతూ ఇతరులతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అవసరమైన మేరకే మాట్లాడాలి. తర్వాత నిర్భాషణం. ఒకరోజు మనం మౌనం ఉండాలి అని అనుకున్నాం కదా! అలాగే మనం మౌనంగా కూడా ఉండవచ్చు. మౌనం వల్ల కూడా మనకి చాలా శక్తి చేకూరుతుంది. యుక్త యోచనం. ఇప్పుడు యుక్త యోచనం, ఆలోచనా విధానం ఎలా ఉండాలి? యుక్త యోచనం. మనము ఎంతవరకు ఆలోచించాలి? చాలామందేంటంటే గతానికెళ్ళిపోతూ ఉంటారు. గతం అంటే మనకు ఎప్పుడెప్పుడో మనం పుట్టినప్పుడు మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వాడిట్లా అన్నాడు. మా అమ్మ, మా నాన్న నన్ను బాగా చూసుకోలేదు. మా అన్నలు కొట్టేవాళ్ళు, పక్క వాళ్ళు తిట్టేవాళ్ళు, పక్కింటోకెళ్తే మమ్మల్ని కొట్టారు. తర్వాతొచ్చేసి వయసులోకొచ్చిన తర్వాత వాడెవడో తిట్టాడు, వాడెవడో అన్నాడు. మళ్ళా అత్తగారింటికొచ్చిన తర్వాత అత్త నన్ను తిట్టింది, ఆడబిడ్డలు నన్ను ఇలా చేశారు, మొగుడు కొట్టాడు, మొగుడు తిట్టాడు. ఇలాంటివన్నీ గూడా అవి ఆలోచన ఏదన్నా సందర్భం వచ్చి ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు గూడా ఇవే మాటలు. వాళ్ళిట్లా, అక్కడిట్లా, అప్పుడట్లా, అప్పుడట్లా. ఈ గతం గతహ అని వదిలేసేయాలి. గతం గతహ అని వదిలేసుకుంటుంటేనే మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. అవన్నీ గూడా ఆలోచించుకోవద్దు. గతము ఆలోచించొద్దు ఎక్కువ. తర్వాత భవిష్యత్తు గూడా ఎక్కువ ఆలోచించొద్దు. భవిష్యత్తులో ఇదేమైపోతుందో, ఈ పెళ్ళేమైతుందో, వాడేమైపోతాడో, వీడేమైపోతాడో, మన భవిష్యత్తేంటో, రిటైర్ అయిన తర్వాతేంటో, పెళ్ళయిన తర్వాతేంటో, ఇవన్నీ గూడా అతిగా గూడా మనం ఆలోచించకూడదనమాట. అతిగా భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు. అతిగా గతం గురించి ఆలోచించకూడదు. వర్తమానంలో ఉండాలి. ఎప్పుడు గూడా ఇప్పుడు నడిచే దాని మీద మన దృష్టి ఉంచుకొని నడిపించాలి. అలాగే భవిష్యత్ ప్రణాళిక లేకుండా ఉండకూడదు. భవిష్యత్ ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఉండాలి కానీ, ఇక అది ఏమవుతుందో అన్న ఆలోచన గూడా సాగదీయకూడదనమాట. అలాగా భవిష్యత్తును గూడా అంత ఎక్కువగా ఆలోచించకుండా వర్తమానంలో ఉంటూ, పాజిటివ్‌గా ఉంటూ, వర్తమానంలో పాజిటివ్‌గా ఉంటూ భవిష్యత్తుని మంచిగా నడిపించుకోవాలి. తర్వాత మిత యోచనం. మిత యోచనం అంటే అదే తక్కువగా ఆలోచించాలి. మంచిగా మనం పాజిటివ్‌గా ఉంటూ ఉండాలన్నమాట. నిర్యోచనం అంటే అసలు ఆలోచించకుండా ఉండాలి. అసలు ఆలోచించకుండా ఉండడం అంటే ధ్యానమే మనకి ఒక మంచి మార్గం. అసలు ఆలోచించకుండా ఉండాలంటే వర్తమానంలో ఉంటే మనకు ఆలోచనలు తక్కువుంటాయి. ఇప్పుడు జరిగే పని మీద దృష్టి పెడుతూ, ఇప్పుడు చేసే దాని మీద దృష్టి పెడుతూ గనక మనం చేసినట్లయితే, మనము దాన్ని చక్కగా నిర్వర్తించుకోగలుగుతాం. హాయిగా, హ్యాపీగా ఉండగలుగుతాము. మన జీవితం మంచిగా గడుస్తుంది. ఈ భగవద్గీతలో గూడా మనకి చెప్పారు. ఏమని? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్పి గూడా మనకన్నారు. యుక్తమైన ఆహారం, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి ఉన్న వాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది అని చెప్పారు. మనకి మ యుక్తమైన ఆహారం, మంచి ఆహారం, నడత, మన నడవడిక, మన ప్రవర్తన ఇవన్నీ కూడా
కర్మాచరణ మనం చేసే పనులు, ప్రతి పని అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కర్మాచరణ యుక్తమైన నిద్ర, మంచి నిద్ర. మంచి నిద్ర అంటే కలతలు లేని నిద్ర. మళ్ళా నిద్ర కూడా, నిద్రలో కూడా భయంకరమైన కళ్ళు వస్తుంటాయి. అలాంటిది కాకుండా మంచి నిద్ర, యుక్తమైన నిద్ర. ఎప్పుడు అవేర్నెస్ తో ఉన్నవాడికి దుఃఖాలను పోగొట్టుకునేటువంటి ధ్యాన యోగం సిద్ధిస్తుంది. మరి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, ధ్యానం మనకి మంచిగా చేయగలుగుతాం కదా, మంచి సాధన చేసుకోగలుగుతాం కదా అని చెప్తున్నారనమాట. మరి యుక్తాహారం అంటే మనం ఏం తీసుకోవాలి? మరి మాంసాహారం తీసుకోవాలా, శాకాహారం తీసుకోవాలా? శాకాహారమే మనకి ప్రధానం. శాకాహారంలో మళ్ళా మనము వెల్లుల్లి తినకూడదు, తర్వాత పుట్టగొడుగులు తినకూడదు. మనకి అవి చెట్ల నుంచి వచ్చినట్టే మనకు కనిపిస్తాయి, కానీ పుట్టగొడుగులు వచ్చేసి ఫంగస్. అది మనం తినకూడదు. దానివల్ల కూడా నష్టాలు ఉన్నాయి. తర్వాత వెల్లుల్లి వచ్చేసి ఒక నెగిటివ్ ఆలోచన నుంచి వచ్చిన ఇది కాబట్టి దాన్ని అది తినకూడదు. దానివల్ల ఏంటంటే మాంసం తినాలన్న ఆలోచనని ప్రేరేపిస్తుంది. తర్వాత అది మాంసం తినకూడదు అన్న ఆలోచన నుంచి విరమించనీయకుండా చేస్తుంది. అది తినేలానూ చేస్తుంది, దాన్ని తినకుండా ఉండేటందుకు ప్రేరేపించదనమాట. తినాలనే ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా మనము వెల్లుల్లి కూడా అస్సలు తినకూడదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఇంట్లో సరే వీళ్ళంటే చేసుకుంటారు, సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి తప్పదంటే వేరే వాళ్ళకి చేసి పెడతారు. కానీ మనం బయటికి పెళ్ళిళ్ళకు పేరెంటాలకు వెళ్ళినప్పుడు ఏం చేసేస్తామంటే తినేస్తాం. హోటల్కి వెళ్తాం, అందరితో పాటు హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళినప్పుడు కూడా తినేస్తూ ఉంటారు. అంటే వెళ్ళిపోయిందిగా ఇవాళ ఒక్క రోజుకిలే ఏమవుతుందని చెప్పేసి తినేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇబ్బంది. నేను ఫస్ట్లో మా మా వాళ్ళతో వెళ్ళినప్పుడు మాక్సిమం అసలు ఎంత కట్ చేసేదానంటే అంత కట్ చేసా, అసలు 90% కట్ చేసా. ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఐటెం తెప్పించుకుంటే మా వాళ్ళతోటి అందులో నాకొక్కదానికే కనిపించేది ఎల్లిపాయ. ఇంకా అప్పటి నుంచి నేను ఏమనుకున్నానంటే అసలు ఎక్కడా తినకూడదు, ఒకవేళ తినాల్సి వస్తే పెరుగన్నం మాత్రమే తినాలి అని చెప్పేసి నిర్ణయించుకుని, ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా పేరంటాలకు వెళ్ళినా ఒక్క పెరుగన్నం మాత్రమే తింటే, అంత స్టార్ హోటల్స్ కన్నా వెళ్ళనివ్వండి, వాళ్ళు ఏమైనా తెప్పించుకోనివ్వండి, కానీ నేను మాత్రం పెరుగన్నం తింటాను. ఎక్కడికి వెళ్ళినా ఎవరేమనుకున్నా నాకేం నష్టం ఏం లేదు. అప్పటి నుంచి నేను పెరుగన్నం తినటం అలవాటు చేసుకున్నా. వెళ్ళకపోతే మనం అందరితో మింగిల్ అవ్వాలి. మనం వేరు, నేను ధ్యాన సాధన చేస్తున్నా, నేను ఇంట్లోనే ఉంటా తింటా అంటే కాదు కదా. వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు తినేది వాళ్ళు తింటారు, నేను తినేది నేను తింటాను, అంతే. ఫస్ట్ 2-3 సార్లు అందరు అంటారు మనల్ని, ఏంటి ఆ నువ్వు ఇక్కడికి వచ్చినా ఇదే తింటావా అని. అంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టట్లేదు, మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసా. ఇప్పుడు మనం ఎంత ధ్యాన సాధన చేస్తాము, ఒక వరుసగా ఒక 15 రోజులు చేసాం ధ్యాన సాధన, ఒక రోజు బయటికి వెళ్తాం, తినేస్తాం, మన శక్తి ఎక్కడ తూట్లు పడిపోతుంది, రంధ్రాలు పడిపోతుంది మన ఆర. కాబట్టి ఎప్పుడు కూడా వెల్లుల్లి తినడానికి ప్రయత్నం చేయవద్దు. నేను ఇది తెలుసుకున్న తర్వాత నేను అస్సలు ఇప్పటి వరకు నేను తినలేదండి, ఎల్లిపాయ తినలేదు. నేను యాక్చువల్గా నేను పుట్టడమే ఉల్లిగడ్డ వెల్లుల్లి తినని కుటుంబంలోనే పుట్టా. కానీ పెళ్ళైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మా పాప పుట్టినప్పుడు పాలు పడలేదు అని అంటే వెల్లిపాయ తినాలి ఖచ్చితంగా అంటే, అప్పుడు నేను ఆ వెల్లిపాయను ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గొంతులో వేసుకొని నీళ్లు తాగేసేదాన్ని. అలా అలవాటు చేసుకొని ఎప్పుడైతే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో అప్పుడు వదిలేసా. 2019 డిసెంబర్ నుంచి తినడం మానేసా, వెల్లుల్లి తినడం మానేసా. మా ఇంట్లో నేను సపరేట్గా కొంత చేసుకుంటాను, మా వాళ్లకు వేయాలని అనిపిస్తే వేస్తాను. ఇలా అట్లా మనము తినకూడదన్నమాట. మొక్కల నుంచి వచ్చే ఆహారం మాత్రమే మనము తీసుకోవాలి. తర్వాత మితాహారం అనుకున్నాం, పీకల దాకా తినకూడదు. ఉం? కొద్దిగా ఎప్పుడు కూడా చిరు ఆకలి అనేది మనకి ఉంటూ ఉండాలి. తర్వాత నిరాహారం అనుకున్నాం. మహాత్మా గాంధీ గారు కూడా సోమవారం తినేవాళ్ళు కాదు, వారానికి ఒక రోజు నిరాహారిగా మనం ఉండాలి. మరి మానవులు తినే ఆహారం మాత్రం శాకాహారం మాత్రమే అనుకున్నాం. తర్వాత యుక్త భాషణం అంటే ఏమనుకున్నాం, మరి మనం గనక నోరు విప్పితే మనం ఎవరితోటన్నా మాట్లాడుతున్నాము అంటే ధ్యాన సాధన గురించి కానీ
ఏదైనా ఒక మంచి మాటలు గాని, ఒక మంచి పుస్తకం గురించి గాని, పుస్తకంలోని విషయాల గురించి గాని మాట్లాడుకోవాలే తప్ప, మూడో వాళ్ళ గురించి మనము మాట్లాడకూడదు. వీలైతే ఒక మంచి సలహా ఇవ్వాలి. లేదంటే ధ్యాన సాధన ఒక గంట ఎక్కువ చేసుకోవాలి వాళ్ళతో కూర్చుని తప్ప ఎక్కువగా మాట్లాడరాదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఉంటారు. ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడాల్సొచ్చినప్పుడు మాట్లాడండి. కానీ వాళ్ళు ఒకవేళ నెగెటివ్ వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకున్నా వింటూ ఇలా వదిలేయాలి. అంటే మనసులోకి తీసుకోవద్దనమాట. ఇంతకుముందు మనకి ధ్యాన సాధన లేనప్పుడు వాళ్ళు చెప్పింది వింటే మనకు కూడా బాధ అనిపిచ్చి ఇక అది సాగదీసి మనం కూడా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మనకెందుకంటే వాళ్ళు బాధలు ఎందుకున్నారు, వాళ్ళ బాధలు ఎందుకొచ్చినాయి అనేది మనకు తెలుసు. కాబట్టి మనము వీలైతే ఒక మంచి సలహా ఇస్తాము. లేదనంటే వదిలేస్తాం. విననప్పుడు ఏం చేస్తామండి? చెప్తాం 2, 3 సార్లు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇది మీరు చేసుకున్నదే, మీరు తెచ్చుకున్నదే అని చెప్తాం. కానీ వాళ్ళకి అర్థం కాదు. మనకు తెలుసు. ఎవరి కర్మలు ఎవరి దుఃఖానికి వాళ్ళే కారకులని మనకు తెలుసు. కానీ ఎదుటి వాళ్ళకి తెలియదు కదా! వాళ్ళు ధ్యాన సాధనలో లేరు కాబట్టి, మనం సౌమ్యంగానే చెబుతూ, బుజ్జగింపుగానే చెబుతూ వాళ్ళని పక్కకి వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. ఎక్కువ పట్టించుకోవద్దు. ఓకే. తర్వాత మితభాషణం అంటే కూడా తెలుసుకున్నాం. ఒకడే మాట్లాడుతూ రెండో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. సరి అయిన మాటలు మాట్లాడడానికి ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు కూడా మనము సరికాని మాటలు మాట్లాడకుండా మనం ప్రతి మాటకు ఆలోచించుకుండాలన్నమాట. ఏం మాట మాట్లాడుతున్నాం? ఇప్పుడు మనం ఈ మాట అన్నాం కదా! మనం తప్పుగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారేమో, ఎదుటి వాళ్ళని ఇలా అనకూడదు. ఇలా ప్రాక్టీస్ చేసి ఇలా ఉండాలి అని చెప్పేసి మనము అనుకుంటూ ఒక్కొక్క మాట్లాడినప్పుడు మనం దాన్ని సరి చేసుకుంటూ మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. ఏది మాట్లాడినా మనము ఒక అబద్ధాలు చెప్పొద్దు. ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి. చెప్పే విషయం స్పష్టంగా ఉండాలి. తక్కువ మాట్లాడి, క్లుప్తంగా మాట్లాడి దాన్ని ముగించాలన్నమాట. ఆ విధంగా. తర్వాత మనం వారానికి ఒకరోజు మౌనం ఉండాలనుకున్నాం. అత్యవసరం అనుకోండి రాసి చూపించాలి. ఇప్పుడు మొదట్లో పత్రిజీ గారు ఏం చేసేవాళ్ళట అంటే ఆహ్, కొంతమందికి ఉపవాసాలు ఉండమని చెప్పేవాళ్ళు. కొంతమందికి జ్యూసులు తోటి ఉపవాసాలు ఉండమని చెప్పేవాళ్ళు. తను గూడా ఒక సంవత్సరం పాటు పత్రిజీ గూడా సంవత్సరం పాటు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంట. కొన్ని కొన్ని రోజులు జ్యూస్ తాగి ఉన్నారంట. అట్లాగా మనం కూడా చెయ్యవచ్చు. మనం గూడా చెయ్యొచ్చు. కానీ మనకు మన శరీర యొక్క సహకరించే పద్ధతిని బట్టి, సహకరించే దాన్ని బట్టి మనము ఎంతవరకు చేయగలమో అంతవరకు చెయ్యాలి. మనకి అవతార్ మెహర్ బాబా కూడా 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. అందుకే పత్రిజీ వీడియోలో ఏమంటారంటే, రమణ మహర్షి మౌనంగా ఉన్నారు. మనకేం మాయరోగం? మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మనకేం మాయరోగం ఉండడానికి? అని చెప్పి అంటారనమాట. సరదాగా. కోపంగా అన్నా, సరదాగా అన్నా ఆయన మాటలు చాలా బావుంటాయి. పత్రిజీ మాటలు. మంచిగా అనిపిస్తది ఆయన వీడియోలు వింటుంటే, ఆ మాట అంటుంటే. అలాగా మనం అన్ని సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నంతలో మనం వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటూ, వారానికి ఒక రోజు మౌనం ఉంటూ, మనం గనక చేసుకున్నట్టయితే, మన ధ్యాన సాధన వల్ల మనం ఎంతో శక్తిని పొందుకున్న వాళ్ళమైతాం. యుక్త యోచనం. యుక్త యోచనంలో ఏమనుకున్నాం? ఏది ఆలోచించాలో అవే ఆలోచించాలి. అనవసరమైనవి ఆలోచించకూడదు. ఏదో సీరియల్‌లో గురించి ఆలోచించడాలు, ఫోన్ ఎత్తంగానే ఈ సీరియల్‌లో ఇవాళ ఇదే జరిగింది, అది జరిగింది, అనవసరమైనవన్నీ ఆలోచించుకుంటూ, మనం ఆలోచనలో లేనిదే అది బయటికి రాదు కదా! మనం ఆలోచిస్తూ ఉంటాము. ఎదుటి వాళ్ళు ఫోన్ ఎత్తంగానే మనం ఇవే చెప్తుంటాం. లేదా ఈ పక్కింటమ్మ, ఎదురింటమ్మ మాట్లాడినప్పుడు ఈ సీరియల్‌లో ఇలా జరిగింది, ఆ సీరియల్‌లో ఇలా జరిగిందని జెప్పేసి తెల్లవార్లు ఆలోచించుకుంటూ ఇదే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఫోన్‌లెత్తుకున్నా అదే మాటలు. తర్వాత కొంతమందుంటారు. ఆఫీసుల్లో వచ్చేసి ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో వచ్చేసి ఆఫీస్‌లో ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఆఫీస్‌లోకెళ్ళి ఆలోచించటం. లేదా ఆఫీస్‌లో వచ్చినటువంటి ఏదో సమాచారాలు, ఏవో ఇబ్బందులు అవొచ్చేసి ఇంట్లో మాట్లాడటం. ఇవన్నీ కూడా చేయకూడదు. ఇలాంటి వాటి గురించి అసలు ఎక్కడ ఆలోచనలు అక్కడే వదిలేసేయాలన్నమాట. ఆఫీస్‌లోనే, ఇంట్లోవి ఇంట్లోనే. ఇక్కడిదక్కడ, అక్కడిక్కడ ఆలోచిస్తూ ఉంటే మనం దేని మీద గూడా శ్రద్ధగా శ్రద్ధ పెట్టలేమనమాట. ఏ పని మీద గూడా శ్రద్ధ అనేది ఉండదు. జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. భవిష్యత్తులో ప్రణాళికుండాలి.
ప్రణాళిక వేసుకోవాలి, వర్తమానంలో ఎప్పుడూ ఉంటూ ఉండాలన్నమాట. మనం కాలాన్ని సమయాన్ని వృధా కూడా చేసుకోకూడదు ఇలాగ ఆలోచిస్తూ ఆలోచిస్తూ. కాకపోతే ఇంకొకటి ఏంటి, ఎక్కువగా ఆలోచించడం వల్ల రోగాలు కూడా వస్తాయి. ఆ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే, కొంతమంది మీద ద్వేషంతో ఆలోచిస్తూ ఉంటారు, కోపంతో ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలని. ఇలాంటి వాటి వల్ల కూడా మనకి అనారోగ్యాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువగా ద్వేషంతో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంటుంది. చూడండి, మనకి లూయిస్ ఎలిహే బాగా చెప్తారు అందులో. ఎవరెవరికి ఎలాంటి చిన్న చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకి రోగాలు ఉంటాయి అని చెప్పి ఆవిడ ఆ బుక్ లో బాగా చెప్తారు, లూయిస్ ఎల్హే. మనకి మన ఆయుర్వేదం కూడా మనకి ఏం చెప్తుంది, లంకణం పరమౌషధం అనే చెప్తుంది. మరి ఈ శరీరానికి గనక రోగం వస్తే మరి మనం ఆహారం తీసుకోకుండా ఉండడమే ఒక గొప్ప ఔషధం అని చెప్తుంది అనమాట. మనకి మంచి ఆహారము, మంచి ఆలోచనలు, మంచిగా అంటే మిత భాషణం, మితాహారం, మితంగా ఆలోచించడం గనక ఉన్నట్లయితే మన శరీరము ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఉండటం అనేది తప్పనిసరి. శరీరం గురించి ఆయుర్వేదం చెప్తుంది కానీ మిగతా వాటి గురించి అంటే మనసు గురించి, బుద్ధి గురించి, ఆత్మ గురించి ఏమీ చెప్పదు. మనకు తెలుసు, మన పిరమిడ్ మాస్టర్స్ కి అందరికీ బాగా తెలుసు అసలు మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనేది మనకు బాగా తెలుసు. కాకపోతే మాంసాహారం వలన మనకి అనారోగ్యం అనేది వస్తుందనేది తెలిసిన సత్యం. అది ఏదైనా కానీ, అది క్యాన్సరే కానీ, బీపీ కానీ, షుగరే కానీ, ఏవైనా కూడా మాంసాహారం వల్ల వస్తుందన్నమాట. అంటే మాంసాహారం తినని వాళ్ళకి లేదా అని అంటే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మాంసాహారం తినడం వల్ల ఎక్కువగా అనుభవించడం అనేది జరుగుతుందన్నమాట. అది సులభంగా రావడానికి అవకాశం ఉంది. మరి అది ఇప్పుడే తిన్నామా అంటే అది ఇప్పుడు తినకపోవచ్చు. పూర్వజన్మలో ఎన్ని జన్మల నుంచి మనం తిన్నామో తెలియదు కదా. ఈ జన్మలో మాంసాహారం తినకపోయినంత మాత్రాన జబ్బులు రావని కాదు. పూర్వజన్మలో కూడా తిన్నవి మనకి ఆ ఎఫెక్ట్ కూడా మనకి ఉంటుందన్నమాట. మరి ఎన్ని జన్మలుగా అతిగా అయుక్తంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నారో మనకు తెలియదు కాబట్టి అనారోగ్యాలకి కారణం అనేది అవుతుందన్నమాట. ధ్యానం ద్వారా శారీరక అనారోగ్యం కానీ, మానసిక అశాంతి కానీ, తర్వాత బుద్ధిపరమైనటువంటి అజ్ఞానం కానీ మనకి పటాపంచలైపోతాయి. మానసిక లంకనం చేస్తే చాలు. అంటే ఏంటి మానసిక లంకనం అంటే, ధ్యానం చేస్తే చాలు. అదొక్కటే అన్నింటికి పరిష్కారం అన్నమాట. ధ్యానం ఒక్కటే అన్నింటికి పరిష్కారం. శారీరక లంకనం ఏమనుకున్నాం, ఉపవాసం అనుకున్నాం. మానసిక లంకనం ఏమనుకున్నాం, నిర్యోచనం, మౌనం అనుకున్నాం. తర్వాత వాచిక లంకనం మౌనం. తర్వాత మానసిక లంకనం ధ్యానం అన్నమాట. మరి ఇట్లా ఉంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి. మనకు తెలిసిన విధానమే కదా ఇది. మనకు ధ్యాన స్థితిలో ఉంటూ ఇలా ఇలా ఉంటే ఆ అవసరాన్ని బట్టి ఉపవాసము, అవసరాన్ని బట్టి మౌనము, ఈ ధ్యానము గనక చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదన్నమాట. మనం చేయవలసినవి ఇవి చేస్తూ ఉంటే మనకు ఆరోగ్యము, ప్రశాంతత అన్నిటితోటి మనము జీవించవచ్చు. అందుకే లంకణం పరమౌషధం. పత్రిజీ ఏమన్నారంటే, పరమ 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 లంకణం ఏమిటంటే ధ్యానమే మనకి పరమౌషధం అని చెప్పారనమాట. మనమే దేవుళ్ళం, ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, మనం చేసుకునేదే కదా. మనం మనం అదేగా అందరికీ చెప్పేది కూడా అదే అదే నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇదే అందరికీ చెప్తున్నాం. ధ్యానం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అనే మనము అందరికీ నేర్పిస్తున్నాం అన్నమాట. ఓకే అండి. ఈ ఈ సబ్జెక్టు ఇంతవరకు నేను చెప్పగలిగాను. తర్వాత ఒక 10 నిమిషాలు ఏమన్నా ధ్యానం చేసుకుందామా, లేకుంటే మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడిగితే చెప్తాను నేను మాస్టర్స్. బస్. మేడం ధ్యానం చేయించండి మేడం, తర్వాత Q&A తీసుకుందాం మేడం. ఓకే. అందరూ కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేసేయండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు ఇలా పెట్టుకోండి. కళ్ళు మూసుకుని స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కుర్చీలో ఉన్నవాళ్ళు
కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోవచ్చు. గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. కాళ్ళు మడుచుకొని కూర్చోలేని వాళ్ళు కాళ్ళు జాపుకొని కూడా కూర్చోవచ్చు. మీకు ఎలా సుఖంగా ఉంటే అలా కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. మనం తీసుకున్నటువంటి ఈ జ్ఞానం మన శరీరంలోని కణకణంలో స్థితం అవ్వాలని కోరుకుందాం. లాక్డౌన్ పీరియడ్లో ఈ జ్ఞానాన్ని మనకి అందించిన పత్రిజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. పత్రిజీ యొక్క అనుయాయులుగా మన కర్తవ్యం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ వీటిపైన మనం అందరికీ అవగాహన ఇస్తూ కృషి చేయడమే మన బాధ్యత, మన కర్తవ్యం. ప్రతి ఒక్కరం శాకాహారం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయడం మన కర్తవ్యం. సస్యాహారం, శాకాహారం, శుభాహారం. ఎంతో గొప్ప ప్రణాళికతో వచ్చినటువంటి పత్రిజీ యొక్క ఆశయాల్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
శాకాహారం తీసుకోవటం వల్ల ఏ చెట్టైనా మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ కాయలిస్తుంది, మళ్ళీ పండ్లిస్తుంది. కానీ ఒక జీవిని చంపితే ఆ జీవిని మళ్ళా పుట్టించలేము. కాబట్టి శాకాహారమే ప్రధానమైన ఆరోగ్యకరమైన ఆహారం. ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు వేరైతే ఎంత బాధపడతారో తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఎంత బాధపడతారో, అలాగే జీవులు కూడా అంతే. కాబట్టి శాకాహారమే ప్రధానమైన ఆహారం. శాకాహారమే శుభాహారం. అది మనకు యుక్తాహారం. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బాహ్య స్థితికి వద్దాం మాస్టర్స్. నెమ్మదిగా చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. చిరునవ్వుతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు చూసుకుంటూ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని ఈరోజు మాకు అందించారు. ఎంతో చక్కగా 3 లంకణాల గురించి ఆహారం, యుక్తాహారం అని చెప్పని, మితాహారం, నిరాహారం, అలానే ఆలోచనల గురించి చెప్పారు. ఎంతో చక్కగా ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా వివరించారు మేడం. దాంతో పాటు భాషణం, ఏం మాటలు మాట్లాడాలి, ఇదే త్రిగుణాలు అని చెప్తారు కదా మేడం. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మనము ఆహారంగా తీసుకుంటామో అలానే ఒక భావనలు ఉంటాయి అని, ఏ భావాలతో అయితే ఉంటాయో అవే మాటలుగా బయటకు వస్తాయని చెప్పని, ఏదైతే లోపల ఆలోచిస్తామో అది కూడా మాటల రూపంలో వస్తుందని, ఈ 3 ఒక టాపిక్స్ ఆహారము, మాటలు, ఆలోచనల గురించి ఎలా ఉండాలి, ఏది తినాలి, ఎలా ఎవరితో మాట్లాడాలి, ఏది ఆలోచించాలి, భవిష్యత్తు గురించి లేకుండా ఒక గోల్ గా పెట్టుకొని దాని గురించి ఓ అని చెప్పని ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుతం, అందుకే పత్రిసారి వర్తమానమే బహుమానం అని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా ఈ 3 లంకణాలలో మీరెంతో గొప్పగా ఉపవాసం, ఆహారం అనేది కూడా వారానికి ఒకసారి ఉపవాసం తినకుండా నిరాహారం ఉపవాసం ఉండాలని, అది మొదటి లంకణం అని. రెండోది మౌనం, వారానికి ఒకసారి ఏది మాట్లాడకుండా మనతో మనం గమ్ముగా కామ్గా ఉంటూ అదక్కడ మనం మౌనం రెండో లంకనం అని చెప్పని. మూడోది ధ్యానం, ఆలోచనలు అనేవి స్థిరం చేసేయాలి. ఆ శూన్య స్థితిలోకి ప్రవేశించి ఎంత ఆత్మశక్తిని అయితే మనం సంపాదించుకుంటున్నామో ఆ మూడో లంకనం ధ్యానం అని చెప్పని ప్రతిదీ చాలా చక్కగా చెప్పారు మేడం. దాంతో పాటు ముఖ్యంగా శాకాహారంతో పాటు వెల్లుల్లి, మష్రూమ్ దాని గురించి, అది ఎందుకు తినకూడదు, అవి మనకి పళ్ళు కూరలు ఎలా ఉన్నాయి, వాటి గోర్లు ఎట్లా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం, అది ఎంత సమయం పడుతుంది అది అరగడానికి, అందుకే మనం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పని ప్రతిది కూడా చాలా వివరంగా ఆ 3 లంకనాల గురించి, లంకనం పరమ ఔషధం అనే ఒక టాపిక్ తో అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు పత్రిజ ప్రబోధాల గురిలో ఒక టాపిక్ గా మాకు ఎంతో వివరంగా అందించారు మేడం. చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి. రాధాకృష్ణ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. చాలా చాలా బాగుందమ్మా. క్లాస్ చాలా బాగుంది. వండర్ఫుల్గా చెప్పారు మీదైన భాషలో. ప్లెజెంట్గా ఉంది. లంకనం పరమ ఔషధం. నేను యాక్చువల్గా ఇక ఒక ధ్యానమే చేస్తున్నాను కానీ
మౌనం అనేది కానీ ఇప్పుడు ఫాస్టింగ్ అనేది ఒకప్పుడు ఉంటుండే, సాటర్డే అని బేస్తవారం అని అవన్నీ క్విట్ చేసి ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చినాక అవన్నీ పట్టించుకోవట్లేదు. బట్ ఇక ఇప్పుడు ఈరోజు మీరు చెప్పిన టాపిక్ ఒక పాయింట్గా గుర్తు చేసుకొని రేపటి నుండి ఏదో ఒక వారంలో ఒక రోజు డిసైడ్ చేసుకొని ఆ, ఉంటాను మేడం. మౌనం ఒకటి, ఉపవాసం ఒకటి. ఇప్పుడే మీరు చెప్తా ఉంటే డిసైడ్ అయ్యాను, అది ఇక పాటించడం కూడా అవసరం. మెడిటేషన్ అయితే చేస్తున్నాం బాగా, కానీ వీటిని కూడా ఇది కూడా రిఫ్రెష్ అవ్వడానికి, మన బాడీ రీసెట్ అవ్వడానికి, ఆ, శక్తిని రికూప్ చేసుకోవడానికి, శక్తి కణాలకి శక్తి అందడానికి, హెల్తీగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదంతా కూడా మనకు ధ్యానానికి ఉపయోగపడుతుంది అనేది కూడా నాకు కొంచెం అర్థమైంది మీరు చెప్తా ఉంటే. మనకి సపోర్ట్గా కూడా ఉంటుంది. యాక్చువల్ ఇది తెలుసుకున్న తర్వాతనే నేను మౌనం ఉండడం అలవాటు చేసుకున్నా. శనివారం ఉంటాను, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఉంటాను మౌనం, ప్రతి శనివారం. రేపు అమావాస్య, రేపు నేను క్లాసు చెప్పలేనని నేను ఈ రోజే తీసుకున్నాను అనమాట. రేపు అమావాస్య, నేను మౌనం ఉంటాను కాబట్టి అని. అంటే దానివల్ల నేను చాలా బెనిఫిట్ పొందానండి. చాలా కోపం తగ్గింది, అసహనం తగ్గింది, ధ్యాన శక్తి కూడా పెరిగినట్టుగా నాకు తెలుస్తుంది అనమాట. కొంత ఇంట్యూషన్ తెలుస్తుంది. ఇంట్యూషన్స్ వచ్చినప్పుడు నేను గ్రహించగలుగుతున్నా. ఇవన్నీ కూడా వీటి వల్లనే సాధ్యం. మన ధ్యాన సాధన ఎంతున్నా, ఒకరోజు మౌనం ఉండటం వల్ల, ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల మన ధ్యాన సాధనలో ఎంతవరకు మనం చేసుకోగలుగుతున్నామని మనం బేరీజ్ వేసుకోవచ్చు. అది నాకు అర్థమైన తర్వాత నేను అది వదలట్లేదండి. ఎప్పుడైనా అత్యవసరం అనుకుంటే రాసి చూపిస్తా. మా ఇంట్లో రాసి చూపిస్తా. ఫోన్లో గానీ పేపర్ మీద గానీ ఒక చిన్న బుక్ పెట్టుకుంటాను. అప్పుడు నేను రాసి చూపిస్తాను అనమాట. ఎక్కువ మాట్లాడే అవసరం ఉంటే మాట్లాడను. అది నేను పోస్ట్పోన్ చేస్తాను. నెక్స్ట్ రేపు చెప్తా అని చెప్తా. అసలు అవసరం లేదనుకోండి ఇంకా మాట్లాడను. ఇక వాళ్ళే అర్థం చేసుకుంటారు ఇంకా ఇంట్లో వాళ్ళు. అంటే ఒక రోజు మౌనంగా ఉండడం, ఏకాదశి రోజు ఆ టైంలో ఉపవాసం ఉండడం అనేది నేను పెట్టుకుంటాను. ఏకాదశి రోజు కూడా ఉంటాను. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాను పూర్తిగా. వారానికి ఒక రోజు ఉండడం. ఉమ్. నాకు కూడా కొంచెం మొన్న అరుణజ్యోతి మేడం గారు చెప్పిన టాపిక్ అప్పుడే కొంచెం అనిపించింది. ఈ రోజైతే ఇంకా మీరు చెప్తా ఉంటే నాకు అది అత్యంత అవసరం. ఎందుకంటే మనం ఇందులో ఎదగాలి అంటే ఉమ్. ఆ, ఈ రకమైన కొన్ని నియమాలు పాటించాలి అనేది కొంచెం నేను మనస్పూర్వకంగా డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మ, బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు ఒక థ్యాంక్ రోజులో యూ. ఇంత థ్యాంక్ ప్రిపేర్ యూ అయ్యి అండి. మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని మంచిగా చెప్తారు మీరు. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం స్టార్టింగ్ లో నాకు తెలిసింది చెప్తాను అని చెప్పని టాపిక్ లో ఉన్నదంతా చెప్పారు మేడం. కొంచెం కాదు మేడం, ఉన్నదంతా చెప్పారు. పత్రిజీ చాలా థ్యాంక్స్ మేడం. చెప్పించుకున్నారు అలాగా. అంతే. మనం ఇక్కడ ఉండం. ఎవరైనా మన పిరమిడ్ మాస్టర్స్ ఒక టాపిక్ తీసుకున్నప్పుడు మనం ఉండం ఇక్కడ. మన మాస్టర్సే మనకి ఇస్తా ఉంటారు టాపిక్. మనం కొంత ప్రిపేర్ అవుతాము, కొంత మాస్టర్స్ ఇస్తారు, కొంత మన అనుభవం ఉంటుంది. అంతే. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని ఉన్నారండి, మాట్లాడతారా మేడంతో? వెంకట నమస్తే. లక్ష్మి మేడం. నమస్తే మేడం, లక్ష్మి మేడం. నమస్తే. నమస్తే వెంకటలక్ష్మి. చెప్పమ్మా. చాలా బాగుంది మేడం టాపిక్. మంచి టాపిక్ తీసుకుంటే ఓకే. నాకు అసలు నాకు ఈరోజు లింక్ పెట్టారు మీరు. నాకు అవసరం ఇది, ఈ క్లాస్ అవసరము. మంచిగా అవునా? చెప్పినందుకు ఓకే. థ్యాంక్ యూ చెప్తున్నాను మీకు. చాలా ఓకే బాగుంది అమ్మా. టాపిక్. సార్ చెప్పారు మౌనం గురించి, అదే మన ఆహారం గురించి అంతా బాగా చెప్పారు. ఉమ్, ఇంకా మీరు చెప్పిన టాపిక్ ని యాంకర్ గా చేస్తున్నారు కదా, ఉమ్. చాలా ఉమ్. బాగా వివరించారు. మీరు చెప్పినవి మళ్ళీ అన్ని రిపీట్ ఉమ్. చేసి చాలా బాగా ఆమె చాలా బాగా వివరిస్తుంది. నాకు అసలు తను అవును. మెచ్చుకోవాలని అనిపించింది చాలా. ఒకసారి థ్యాంక్ యూ అమ్మా. అవును. పిరమిడ్ మాస్టర్స్ దగ్గర ఉన్నదే మన విజ్డమ్, అలా జ్ఞానము, ధ్యానము. ఉమ్, మన పిరమిడ్ మాస్టర్స్ లక్షణమే అది. అమ్మ ఎవరిని చాలా. కదిలించినా ఇంత జ్ఞానం బయటికి వస్తది. అవును, మీరు చెప్పినవన్నీ ఉమ్. ఒక్క పాయింట్ కూడా వదలకుండా అన్ని రిపీట్ చేసి ఉమ్. చక్కగా అసలు ఎంత బాగా సంక్షిప్తంగా వివరించారు. భలే చెప్పేశారు అసలు ఆవిడ. బాగా చెప్పారు, అవును. బాగా గుర్తుపెట్టుకొని. ఆ, చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ అందరూ యూ. చెప్పగలుగుతారు మేడం, ఖచ్చితంగా అందరి వల్ల సాధ్యమవుతుంది మేడం.
ఆ, నీ ఆ వివరించడం నాకు బాగా నచ్చింది. ఆ వివరించడం అది వినడానికి మీ గ్రూప్ లో రోజు జాయిన్ అవ్వాలనిపించింది. నిజంగా అందరూ అలాగా వివరించలేరు. మీరేమో ప్రతి పాయింట్ ని మేడం ఎలా చెప్పారో మళ్ళీ అలాగే వివరించావు. చాలా బాగా వివరించారు మీరు. థ్యాంక్ యూ. నాకు బాగా సంతోషం అనిపించింది. నాకు అది బాగా అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. థ్యాంక్స్ మా వెంకటలక్ష్మి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్ మేడం. ఓకే. శ్రావణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ ఈవినింగ్ లక్ష్మి సిస్టర్ అండ్ నమస్తే నీరజాజీ. హాయ్ శ్రావణి. హాయ్ అక్క. క్లాస్ అయితే ఓకే. చాలా వైబ్రేటింగ్ గా, చాలా పాజిటివ్ ఎనర్జీతోని చాలా బాగుంది. అండ్ నాకు చాలా కనెక్ట్ అయింది క్లాస్ కూడా. ఈ ఒక్క చిన్న 1 hour క్లాస్ లోనే చాలా తెలుసుకున్నాను. చాలా మార్చుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మనము ఏదైనా కొన్ని విషయాలు బుక్స్ లో చదువుతాము, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటాము, కానీ కొంతమంది చెప్తే పాటించాలి అనిపిస్తది. అండ్ మీ మాటల్లో ఈ క్లాస్ అయితే చాలా కనెక్ట్ అయింది. చాలా పాటించాలి, ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది మీ ద్వారా. అండ్ మీరు చెప్పిన జ్ఞానం వచ్చేసి చాలా వాస్తవికతతో కూడుకొని ఉంది కాబట్టి ఆ ఎలా అంటే అండ్ మీలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు రాకపోవచ్చు. బట్ చాలా విషయాలు తెలుసుకున్నాం ఈ ఒక్క క్లాస్ లో. అండ్ ఇక నుంచి కూడా మేము చాలా ఫాలో అవ్వాలి, చాలా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ చాలా సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవును మేడం, ప్రతిదీ చాలా క్లియర్ గా చెప్పగలిగా. అంటే మీరు ఎంత చక్కగా చెప్పారో దాని వల్లే నేను అలా రిపీట్ చేయగలిగాను మేడం. ఒకవేళ మీరు చెప్పేది నాకు అర్థం కాకపోతే నేను రిపీట్ చేసేదాన్ని కదా. అంటే ఇంత క్లియర్ గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది మేడం. టాపిక్ ని అసలు ఫస్ట్ నుంచి కూడా మళ్ళా లాస్ట్ లో కూడా మీరు సమ్మరైజ్ చేశారు. చాలా ప్రతిదీ డీటెయిలింగ్ గా బాగుంది మేడం. ఓకే మా థ్యాంక్ యూ. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి గారికి ఆత్మ ప్రణామాలమ్మా. నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలండి మీకు కూడా. మీరు ఈరోజు చెప్పేవన్నీ చాలా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఇవి అందరికీ అవసరమైనదే మాకు వివరించారు. ఓకే అండి. నమస్తే థ్యాంక్ యూ. అమ్మా. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ మేడం. గోపాల సార్ అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు సార్, మాట్లాడండి సార్. చాలా బాగుందమ్మా. ఇది పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొల్పులు 2వ భాగంలో 2వ చాప్టర్ 3 రకాల లంకణాలు సవివరంగా అని అందులో ఉంది. దాన్ని చెప్తూ మీరు దానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా జోడించి చెప్పారండి. చాలా బాగుంది. అందులో థియరీ ఇచ్చారు పత్రిజీ, దానికి ప్రాక్టికల్ ఓకే. కూడా చెప్పారు. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఆచరించినట్టయితే అందరూ పత్రిజీలు కావచ్చు. అది ఆచరించారు. చాలా థ్యాంక్ యూ. సంతోషం. అవును థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సత్యలక్ష్మి మేడం మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. హలో మా. నమస్తే మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. క్లాస్ చాలా బాగుంది మా. చాలా బాగా నచ్చింది. చాలా బాగా చెప్పారు మా. థ్యాంక్స్ మేడం. అంటే ఎక్కడ థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ ఎక్కడ మారాలి, ఎక్కడ మార్చుకోవాలి, మనం ఎలా మాట్లాడాలి, చాలా బాగా చెప్పారు మా. ఎలా తినాలి, ఏ ఆహారం తీసుకోవాలి, అంటే చాలా బాగా చెప్పారు మా. చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అమ్మా. మా. థ్యాంక్ యూ. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే. చాలా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా సవివరంగా టాపిక్. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. ఇంత చక్కటి వర్క్ షాప్ కి కారణమైన అందరినీ మాస్టర్స్ ని ఏర్పాటు చేసిన అరుణ్జ్యోతి మేడం కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకి వచ్చి ఇంత చక్కటి జ్ఞానము, మీకు తెలిసిన జ్ఞానం కూడా ఇంకా బుక్ లోది కాకుండా ఇంకా సవివరంగా అందజేశారు మేడం. చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. శుభరాత్రి అండి. శుభరాత్రి.